వాళ్ళతో ఫైట్ అవ్వకూడదు అని సైలెంట్ గా ఉంటున్నావు కదా, అది మెచ్యూరిటీ కాదు మామ, అది ఒక ఎమోషనల్ సూసైడ్. ఇది చెప్పాలంటే కొంచెం బ్రూటల్ గా ఉంటుంది కానీ నిజం. నువ్వు పీస్ కోసం సైలెంట్ అవ్వడం కాదు మామ, నువ్వు ఒక టైం బాంబ్ అవుతున్నావు. ప్రతి ఫీలింగ్ నువ్వు సప్రెస్ చేస్తే నీలో పగ పెరుగుతుంది, సడన్ గా ఏదో ఒక రోజు అది బ్లాస్ట్ అయిపోతుంది అండ్ రిలేషన్షిప్ అప్పటికే చచ్చిపోతుంది. దిస్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ డిఫరెంట్. నువ్వు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయట్లేదు, ప్రాబ్లమ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నావు వడ్డీతో సహా. ఇంకా టెరిఫైయింగ్ పార్ట్ ఏంటో తెలుసా మామ, నువ్వు చిన్న చిన్న విషయాలు ఇవేం పెద్దది కాదులే అని చెప్పి స్కిప్ చేస్తున్నావు, కానీ ఆ చిన్న చిన్న విషయాలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతున్నాయి. ఏదో ఒక రోజు చిన్న రీజన్ వల్ల పెద్ద గొడవ అయిపోతుంది. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా, గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడిన విషయాలన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నావు కదా. యు ఆర్ నాట్ కీపింగ్ పీస్ నౌ, యు ఆర్ డిలేయింగ్ ది వార్, దట్స్ ఇట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ నీకు తెలియని ఇంకో నిజం ఏంటో తెలుసా మామ, నువ్వు గొడవ జరగకూడదని సైలెంట్ గా ఉంటున్నావు, కానీ వాళ్ళు నీ సైలెన్స్ ని అంతా మంచిగా ఉందని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి నువ్వు హర్ట్ అవుతున్న విషయం తెలియదు, ఎందుకంటే వాళ్ళకి నువ్వు అలా నేర్పించావు కాబట్టి. ఒకసారి ఆలోచించు మామ, లాస్ట్ టైం ఎప్పుడు నీ ఫీలింగ్స్ ని హానెస్ట్ గా చెప్పు. ఇఫ్ యూ కాంట్ స్పీక్ ద ట్రూత్ వితౌట్ ఫియరింగ్ ఎ ఫైట్ మామ, దట్స్ నాట్ లవ్, దట్స్ అ హాస్టేజ్ సిచువేషన్. ఇది నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదు, ఇది ఒక ప్రివెన్షన్. హెల్దీ ఫైట్స్ ఇస్ బెటర్ దాన్ సైలెంట్ రిసెంట్మెంట్. కమ్యూనికేషన్ అంటే ఆర్గ్యూయింగ్, కేరింగ్. ఈ వీడియో చూసిన వాళ్ళు సైలెంట్ గా ఒక పర్సన్ కి షేర్ చేయండి.